ఏంటి బావా మన లెవెల్ తగినట్టు పిలవమంటే ఆడవాడు వెంకటనారాయణ పిలిచావు ఆడు వస్తాడంటావా? వాడి బావా వెంకటనారాయణ గురించి నీకు తెలియదు గానీ ఆయన ముందు మనం ఎంత మనలాంటి వాళ్ళు పిలిచినా కూడా ఒప్పుకున్నాడంటే చాలా సంతోషించాలి మరి. నీకు తెలియదు గాని బావా వెంకటనారాయణ మాట అంటే మాట. అయ్యి బాబాయ్ చూసావా మాటలు వచ్చారు. ఆ దండ తీసుకొద్దా? వెంకటనారాయణ గారంటే ఈయన. నీకు తెలుసా బావా? తెలిసి అంటావేంట్రా? భయంకరంగా 3 సార్లు క్లాస్ పీకాడు. ఈ షాప్ పెడుతున్నాను తెలిస్తే ఇంకే క్లాస్ పీకుతాడు. నేను నన్ను వెళ్ళి దండేసుకో. ఆయన క్లాస్ పీకితే ఆయన వెళ్ళిపోయాక నువ్వు గ్లాస్ పీకు కాదు 100 గ్లాసులు పీకు రా చెప్తాను పదా. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. యు అవును సార్ నేనే. మీరిక్కడ నా చేత ఉద్యోగం అనిపించి ఈ వైన్ షాప్ పెట్టించాడు సార్. తప్పైపోతే క్షమించండి. వెరీ గుడ్. సుశక్తితో పైకి వచ్చే వాళ్ళంటే నాకు అపారమైన గౌరవం. మీరు పదండి. గుడ్ నైస్ వెరీ నైస్. మిస్టర్ ఆనందం సార్. ఆనందం. డిసెంబర్ 31 మా ఆఫీస్ ఒక చిన్న పార్టీ ఉంది. మినిమం 1 లక్ష రూపాయలు డ్రింక్స్ కావాల్సి వస్తుంది. ఆర్డర్ మీకే ఇవ్వాలి. నా మేనేజర్ చెప్తా వెళ్ళి కలవండి. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. అమ్మా ఈయన వస్తే ఏదో ఒకటి జరగాలి. ఏం జరగకుండా వెళ్ళిపోతున్నాడు డబ్బా. ఏంటి బాబా నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? ఆయన గోల్డెన్ హ్యాండ్ ఏదో ఒకటి బోని చెప్పమని పిలు. అలాగా సార్. 1 మినిట్ సార్ 1 మినిట్. yes సార్ 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 మీ గోల్డెన్ హ్యాండ్ తో బోని కొడితే. షూర్ వై నాట్. నాకు ఒక బాటిల్ గోల్కొండ వైన్ ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. స్టాక్ లేదు సార్. గోల్కొండ వైన్ లేకపోతే ఇంకేదో వైన్ ఇవ్వండి. అసలు వైన్ స్టాక్ లేదు సార్. బ్రాందీ విస్కీ రమ్ము బీర్ మాత్రం ఉన్నాయి సార్. ఓ ఒక నిమిషం వస్తారా? ఎందుకు సార్? రండి మాట్లాడాలి. ఎందుకు సార్? రండి. నేనేం చేశానండి? ఎందుకు సార్? ఏంటి సార్ నాకేదో భయంగా ఉంది సార్. ఆ బోర్డు చదవండి. నేను రాయించిందే కదండి. ఇంద్రలోక్ వైన్స్. బోర్డు లో వైన్ ఉంది, షాప్ లో వైన్ లేదు. ఈ బోర్డు చూసి వైన్ తాగాలని కస్టమర్స్ వస్తారు, కానీ వైన్ లేదు. సో విస్కీనో బ్రాండ్ తాగుతారు, కిక్ ఎక్కిపోతుంది. కిక్ ఎక్కి ఇంటికి వెళ్ళి పెళ్ళాలని కొడతారు. పెళ్ళాలకి కోపం వచ్చి మద్యపాన నిషేధం చేయాలని ధర్నా చేస్తారు. అప్పుడు దేశంలో ఉన్న వైన్ షాప్స్ తో పాటు నీ వైన్ షాప్ కూడా క్లోజ్ చేస్తారు. నీకు ఉద్యోగం లేక, వైన్ షాప్ లేక, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కు తింటావు. తప్పు అయిపోయింది సార్. ఆ రాయి తీసుకో. రాయి ఎందుకు సార్? రాయి ఎందుకంటే ఆ బోర్డు పగలగొట్టు. ఏంటి సార్ ఓపెనింగ్ రోజు బోర్డు పగలగొట్టారు? పగలగొట్టు. కొట్టు. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. ఏంటది గోల్డెన్ హ్యాండ్? లోపల కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. టైం ఎంత విలువైందో నాకు తెలుసు. సో డైరెక్ట్ గా పాయింట్ వస్తున్నాను. ఇది నా కంపెనీ ప్రొడ్యూస్ చేసే టూత్ పేస్ట్. ప్రస్తుతం దీని సేల్స్ 5 crores. దీన్ని డబుల్ చేయాలి. ఓకే. దీన్ని సేల్స్ డబుల్ చేసే ఐడియా ఇవ్వగలిగితే ప్రాఫిట్ లో 10% ఇస్తాను. 20%. డన్. ఇవ్వలేకపోతే నువ్వు నీ బిజినెస్ ఎత్తేసి నా కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఓకే మీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నాను. వెల్ గివ్ మీ ఎన్ ఐడియా. మీ సేల్స్ డబుల్ ఐడియా నేను చెప్తాను. 50% సేల్స్ ఎన్ని రోజులుగా ఉందండి? 5 ఏళ్లుగా. షూర్? ష్యూర్. పక్కా? పక్కా. అంటే 5 ఏళ్లగా 50% సేల్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి అంటే మీ టూత్ పేస్ట్ కి మీ కస్టమర్స్ బాగా అలవాటు పడిపోయారనమాట. సో దిస్ ఇస్ ద పాయింట్. మనం కొత్త కస్టమర్స్ ని తీసుకొచ్చే కన్నా మనకున్న ఈ పాత కస్టమర్స్ తోనే సేల్ పెంచాలి. ఎలా? హౌ? ఇప్పుడు ఈ హోల్ సైజ్ 1 మిల్లీమీటర్ పెంచండి. ఇది పెంచడం వల్ల 2 వారాలు వచ్చే టూత్ పేస్ట్ అప్పుడు 1 వారమే వస్తుంది. అంటే 2 వారాలకి 2 టూత్ పేస్ట్ కొనాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీ సేల్స్ డబుల్ అయిపోతాయి. ఫ్యాంటాస్టిక్, బ్రిలియంట్, మార్వెలస్ మనో. థ్యాంక్ యూ.
ఏంటి బావ విలన్ కి డబ్బిస్తున్నాడు? ఆస్తంతా ఇలా సీక్రెట్ గా తరలిస్తున్నాడు. ఓ అసలు స్టోరీ అర్థమైపోయింది. విలన్ కి డబ్బిస్తున్నాడంటే హీరో అయిన నన్ను చంపించడానికి అయి ఉంటుంది. ఇంత తెలివిగల నువ్వు నా మేనల్లుడి అయినందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెల్, December 31st మా కంపెనీలో నేను ఇచ్చే పార్టీకి యువర్ స్పెషల్ గెస్ట్. ఇవాళ బిజినెస్ మ్యాన్ గా ఫీజ్ క్యాష్ రూపంలో ఇచ్చాను. మేనమావగా నా కూతుర్నిస్తాను. ఓకే మావయ్య, తప్పకుండా వస్తాను. ఒరేయ్, నా కూతుర్ని నీకివ్వడం కాదురా, నువ్వు డబ్బు మనిషివని నా కూతురు ఎదుట ప్రూవ్ చేస్తాను. నా కూతురి మనసులో నుంచి నిన్ను శాశ్వతంగా తొలగిస్తాను. ఒరే మావా, నీకు పడక కుర్చీ, మరచెంబు, చుట్టల కట్ట కొనియడమే నా జీవిత జయం. ఓకే, బాయ్ మామా.